నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి మహిళల మీద ఏపీ ప్రజల మీద అమరావతి మహిళల మీద మరొకసారి రెచ్చిపోయారు అంటే శంకర్ జాతి అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు మహిళలు అంటేనే అంత చులకన ఆడోళ్ళు ఇప్పుడు కేసు కూడా నమోదు చేశారు సజ్జల రామకృష్ణ మీద తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం ఏపీ ప్రజల్లో ఎట్లా ఉందో చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రజల మీద మరొకసారి రెచ్చిపోతున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం సకల శాఖ మంత్రి సజ్జల వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగిందో చూసాము ఎక్కడా కూడా 5 సంవత్సరాలు ఆడవాళ్ల పట్ల అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తీరు వాళ్ళు చేసిన అపహాస్యం ఇన్ని విధాలుగా చేసి ఈ రోజున ఆడవాళ్ల ఉసురుగొట్టి అమరావతి రైతుల మహిళామ తల్లుల ఉసురుగొట్టి మీరు మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయినా కూడా ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతున్నాడు సకల శాఖ మంత్రి సజ్జల అంటే శంకర జాతి అని వంకర మాటలు మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తామంటున్నారు ప్రజలు మరి అంతే పిచ్చి మాటలు మాట్లాడితే కారు కూతలు కూస్తే ఏం లేదు ఇంకా ఈ రోజున కొమ్మినేని కొమ్ములు ఎరగదీస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డిని నుజ్జు చేస్తామంటున్నారు అంత తమాషాగా ఉంది ఆడవాళ్ళు అంటే ఈ రోజున వీళ్ళ ఛానల్కి సంబంధించి వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మాట్లాడేది ఏంటంటే గతంలో వాళ్ళు మాట్లాడారు గతంలో వీళ్ళు మాట్లాడారు ఈరోజు మేము కొమ్మినేని మేమేం సపోర్ట్ చేయట్లేదు అంటే సపోర్ట్ చేయటం లేదు మళ్ళా వాళ్ళందరూ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎందుకు అవసరం ఏంటి సపోర్ట్ చేయనప్పుడు వదిలేయాలి కదా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున భూములు ఏ విధంగా దోచుకున్నాడు మరి అదేవిధంగా ఆయన కొడుకు సోషల్ మీడియా సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆడవారి పట్ల అసభ్య పదజాలం అంటే నా కొడుకే కాదు నేనేం తక్కువ కాదు మరి నా కొడుకు కంటే ఆ రాకులు ఎక్కువే చదివాను నేను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇంత ఘోరంగానా అంటే మహిళల పట్ల ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళలు ఊరుకోవాలా అంటే సైలెంట్గా ఉండిపోవాలి మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నారో ప్రజలు ఈ రోజున అలా లేరు ప్రజల ఏదైతే వాళ్ళు జిఎస్టీలు పన్నులు కట్టి వాళ్ళ నుంచి వచ్చే డబ్బుతో 5 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించుకోవడం వచ్చిన నిధులన్నీ అడ్డగోలుగా దోచేశారు సిగ్గు లేకుండా గడ్డి తిని ఆవు పాలిస్తుంది మీరు అన్నం తిని ఇలాంటి విషాన్ని కక్కుతున్నారు ఇంత నీచాతి నీచమా ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేం ఉంటుంది ఇంకేం కావాలి ఇంకెందుకు బ్రతకటం ఆ బ్రతుకు వేస్ట్ అంతే వేస్ట్ ఇంకా వాళ్ళు బ్రతకటం వేస్ట్ ప్రజల పట్ల మీరు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎదురుగి న్యాయం లేదు ఈ రోజున అరే మా జీవితం సర్వనాశనం అయిపోయింది ప్రజలకు అన్యాయం చేసాం మేము మట్టి కొట్టుకుపోయాము మరి వాళ్ళ నోళ్ళల్లో మట్టి కొట్టాలంటే దేవుడు మమ్మల్ని మట్టి పెట్టేశాడు కాబట్టి ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని మా బుద్ధి గతంలో వంకర పోయింది ఆ వంకర బుద్ధిని సరి చేసుకుందామంటే లేదు మేము ఇలానే వంకరగానే ఉంటాం మా పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు అందరం ఇలానే మాట్లాడతాం అన్నట్లుంది వీళ్ళ భాష వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు ఏదైతే వంకర మాటలు మాట్లాడుతున్నారో శంకర జాతి అని చెప్పేసి వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటే మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా అమ్మా తల్లి ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాట్లాడే వ్యక్తులకి మరి వాళ్ళంతా ఒకసారి వాళ్ళకి బుద్ధి చెప్పండి మరి పాపం ఎట్లానో జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు మమ్మల్ని తిట్టారు మేము బుద్ధి తెచ్చుకున్నాము అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జరిగింది తప్పేనని మీ ఇంట్లో ఆడవాళ్ళు మీకు కూడా బుద్ధి చెప్తే బాగుండు మహిళామ తల్లులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆవిడ మాట్లాడదు ఎందుకంటే ఇంటి ఆడబడుచు గురించి మాట్లాడితేనే ఆ మనిషి బయటకు రాలేదు మరి ఇంకా అట్లాంటి ఆవిడ గురించి ఏమనుకోవాలి ఇంకెట్లాంటి ఆలోచన చేయలేము ఎందుకంటే ఆ రోజున ఆడబడుచు కొడుకు పెళ్లి జరుగుతుంటేనే వెళ్ళలేదు ఏ మొహం పెట్టుకొని వెళ్ళింది ఇట్లాంటి మాటలు మాట్లాడిచ్చి ఆవిడ పిఏ వర రవీంద్రారెడ్డి కదా రాశాడు ఆవిడ కన్నీటి పర్యంతమై నిన్న కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే భారతిరెడ్డి గురించి కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా మరి షర్మిల వచ్చి బయటకు వచ్చి ఖండించింది ప్రతి ఒక్కరితో పాటు తాను కూడా ఒక మహిళగా మరి ఆ రోజున అతను వెంటనే చర్యలు అతని మీద ఏ విధంగా తీసుకున్నారు చూసాం మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు దాన్ని సమర్థించుకుంటూ పదే అదే భాష మాట్లాడుతున్నారు ఈ రోజున ఒక విధంగా కాదు సజ్జల రామకృష్ణారెడ్డి మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా కేసు నమోదు చేసి అక్కడ అరెస్ట్ వారెంట్ తీసుకోమని చెప్పొచ్చారు మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి మహిళామ తల్లులందరూ ప్రతి ఒక్కరు కూడా వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున
వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు వాయిస్ ఇవ్వటం జరిగింది. తక్షణమే అరెస్టు చేయాలి. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం. అమరావతి గురించి ఏ విధంగా మాట్లాడారో ఈ రోజున మహిళామ తల్లుల ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవాన్ని ఎవరు కూడా దిగజార్చుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దిగజారుడు రాజకీయాలు తెలుసు, ఎలా దిగజార్చుకోవాలో తెలుసు, ఇంటి పరువును ఎలా తీసుకోవాలో తెలుసు. ఎందుకంటే ఏమాత్రం సిగ్గు లేకుండా తన ఇంటి పరువు పోయినా పర్వాలేదు, తన ఇంటి ఆడపిల్ల గురించి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా పర్వాలేదు, ఎవరితో రంకులు కట్టినా పర్లేదు, నాకు మాత్రం రాజకీయ లబ్ధి కావాలి, ఇదే కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలు ఆవిడ పుట్టు గురించి మాట్లాడితే నీ తల్లికే కదా అది వర్తిస్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేదా? చిచ్చి, ఇంత బ్రతికి ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ కూడా? వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. బంగారు కంచంలో తిని బంగారు మంచంలో పడుకున్నంత శోభాయమానంగా మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, గజ దొంగల కంటే దారుణంగా. మరి ఇంకెందుకు ఇట్లాంటివన్నీ కుట్రపూరిత రాజకీయాలు? అమరావతి మీద ఏంటి వీళ్ళ ఏడుపు? ఆంధ్రప్రదేశ్ మీద ఏంటి మీ ఏడుపు? ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు మేడం, ఆంధ్ర ప్రజల కన్నా కొమ్మునేనే ఎక్కువని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నిన్న మళ్ళీ విడతల రజనీ ఏమో లైవ్లోనే డిబేట్లోనే సారీ చెప్పాడు కొమ్మునేని, కానీ ఆయన అసలు అరెస్ట్ చేయటం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఆ లైవ్లోనే సారీ చెప్పాడంట, లైవ్లోనే డిబేట్ ఆపేయమని కూడా చెప్పారంట. అబ్బా అస్సలు అబద్ధాలు ఆడాలంటే వీళ్ళ తర్వాతే అబద్ధాలు అతికినట్టుండమ్మా అబద్ధం ఆడాలంటే. మరి ఈవిడ కారులో వాళ్ళ ఎవరైతే ఉన్నాడో వ్యక్తి శ్రీకాంత్ని కూర్చోబెట్టే సిఐ గారితో ఏ విధంగా రోడ్డు మీద గొడవ చేసిందో అందరూ చూసాం. ఈవిడ వీరంగం వేసింది ఆ రోజు అందరూ చూశారు. మరి ఈవిడ మాట్లాడుతుంది ఈ రోజున శుద్ధపూసలా కబుర్లు. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న కొండ వీటి అంతడంతా పెద్ద ట్వీట్ అయితే చేశాడు. దాంట్లో ఫైనల్గా అంటే కన్క్లూషన్ ఏంటంటే ఆయన చెప్పింది, నేను గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తాను, బూతులు తిట్టే వాళ్ళనే పెంచి పోషిస్తాను, నా చెల్లెల్ని నా తల్లిని ఎవరు బండ బూతులు తిడతారో వాళ్ళకి పదవులు ఇస్తాను, వాళ్ళకి కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాను. ఇంకా ముఖ్యంగా నాకు తల్లి లాంటిది లక్ష్మీపార్వతి. అసలు లక్ష్మీపార్వతిని ఎవరైనా అంటే ఊరుకోము. ఆ రోజు చూసాం కదా డిబేట్లో. మరి వెంటనే కాల్ కట్ చేసేసి ఫోను, ఎందుకు వచ్చావు నువ్వు, అర్థమైంది, మరి ఇంట్లో ఆడపిల్లలు లేరా, ఆడవాళ్ళు లేరా అని అడిగాడు ఈ కొమ్మినేని. మరి నేను నా మాట అన్నాడా? నిన్న కృష్ణరాజు మాట్లాడుతుంటే ఈ ప్రబుద్ధుడు ఆ మాట మాట్లాడా? ఆ ప్రబుద్ధుడిని చెళ్ళు మన పగలగొట్టద్దు. మరి ఆ పని చేశాడు. ఆ పని చేసినట్టయితే కొమ్మినేని ఎవరు కూడా అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఏం చేశాడు? అవునవును నేను కూడా చదివాను, అక్కడ ఉన్నారంట అంటే ఈ రోజున పదే ఆ మాట తలుచుకోవటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది. ఆ పదాలు వాడలేకపోతున్నాం. ఎక్కడా కూడా మహిళామ తల్లుల పట్ల ఎవ్వడూ కూడా ఇట్లాంటి కారు కూతల కుయ్యకుండా పళ్ళు రాలగొట్టాలి. ఇంత దారుణమా, ఇంత నీచమా? అసలు రజనీకి బుర్ర ఉందా లేదా? ఎలా మాట్లాడిద్ది అలాగా? ఎక్కడ చెప్పాడు అతను? చూపించండి మీరు. ఆ వీడియో ఉంటే ఇప్పుడు మీరు చూపించాలి సాక్ష్యాధారాలతో సహా. మరి అదేవిధంగా అంబటి రాంబాబు, మరి ఆయన కూడా గుంటూరులోనే ఉంటున్నట్టున్నాడు. ఆయనది కూడా మరి సత్యనపల్లిని అనుకుంటా, అక్కడ దానికి సంబంధించిన వ్యక్తి, ప్రాంతీయం. మరి అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఒక కమ్మ కులస్తుడని కూడా చూడకుండా అరెస్ట్ చేశారని మాట్లాడారు. కులం ఏంటమ్మా తప్పు చేసినాడికి కులాలు? మొన్న మరి కామన్ మ్యాన్ కిరణ్ కూడా కమ్మ కులానికి చెందిన వ్యక్తే. ఎవరు కులం గురించి మాట్లాడలేదు ఆ రోజు. అవును, ఎందుకు మాట్లాడలేదంటే తప్పు చేశాడు కాబట్టి. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు అంటే గతంలో వీళ్ళు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలా మాట్లాడలేదు కదా. తప్పుని తప్పుగా ఖండించింది. భారతీ రెడ్డి గౌరవాన్ని కాపాడింది కూటమి ప్రభుత్వం. ఈ రోజున మీ దిగజారుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నట్లే మనం ఏదైతే అతనికి కావాల్సింది గంజాయి బ్యాచి. అతి త్వరలో ఒకవేళ నేను అరెస్ట్ అయితే గనక మీరు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయండి, కులాల పేరుతోటి మతాల పేరుతోటి విద్వేషాలను రెచ్చగొట్టండి, గంజాయి ప్యాకెట్లు నేను సప్లై చేస్తాను, విచ్చలవిడిగా రెచ్చిపోండి అన్నట్లుంది ఆయన వైఖరి. ఎందుకంటే ఈయన పెద్ద సైకో, ఈయన చుట్టూతో కొంతమంది పిల్ల సైకోలు. నిన్న రేణుకా చౌదరి గారు ఒక మీడియా దానిలో మాట్లాడారంట, ఏదైతే శాటిలైట్ ఛానల్లో. మరి ఇంకో ప్రబుద్ధుడు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ గొంతు చంపేసినట్టు పేడ వదిలిపోయేవాడు, ఈ రోజున ఇంత నీచంగా ఉండేవాడు కదని. మరి కడుపులో మండితే అలానే మాట్లాడతారు. ఎందుకంటే ఎవరి ఇంట్లోనైనా సరే ఒక నీచుడు ఉంటే ఒకటే అంటాం, చిన్నప్పుడే వీడిని పురిట్లోనే తుంచేసినట్టే పోయేవాడు, ఈ రోజున ఇంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేవాడు కాదని. అది ఎక్కడైనా ఉన్నదే, దాంట్లో తప్పే ఉంది, ఎవరైనా అనుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని ఈ రోజున ఇంత మాట్లాడిన వ్యక్తిని ఇంకంతకంటే నికృష్టం ఏముంటుంది? కన్న తండ్రి శవాన్ని నాడబెట్టుకొని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలు పెట్టి నరికించేసి ఆ రక్తపు మడుగులో సింహాసనం మీద కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఇంకోటి ఉందా?
అసలు వీళ్ళు 5 సంవత్సరాల అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళ పట్ల వీళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాక్షసానందం పొందారు అసెంబ్లీలో. వికటాట్టహాసాలు, రాక్షసానందం, ఎంత నవ్వులు, వెకిలి నవ్వులు, బాడీ షేమింగ్లు. ఒకసారి ఆ వీడియోలు వేసుకొని చూడండి. మీరు చేసినవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు వీడియోలు అన్నీ ఉన్నాయి చక్కగా. ఎంత నికృష్టమైన రాజకీయం చేశారో 2019 నుంచి 24 వరకు కనిపిస్తుంది. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడుతుంటే సిగ్గుచేటు. గతంలో జరిగినవి ఏవేవో తీసుకొచ్చేసి ఈ రోజున వీళ్ళదానికి ఆపాదించుకుంటూ అప్పుడు అలా చేయలేదా, ఇప్పుడు మేము మాట్లాడింది తప్ప అంటే, ఒకవైపు ఏమో కొమ్మినేని ఖండిస్తున్నామని చెప్తూనే ఇంకోవైపు ఎవరో చేసిన దాన్ని చూపిస్తూ ఉంటే మరి తను చేసిన తప్పు కాదని మీరు చెప్తున్నట్లుంది. ఎక్కడిక మీరు ఖండించడం, ఎక్కడ మీరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు? మహిళా తల్లులు క్షమాపణ చెప్పిస్తున్నారు. ఖచ్చితంగా కృష్ణరాజు అనే ప్రబుద్ధుడు మళ్ళీ ఇంకో వీడియో ఏదో రిలీజ్ చేశాడు. అంటే ఏం చెయ్యాలి? వీళ్ళని నిలువున చీల్చాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని చెప్పులు దండేసి గాడిద మేగెక్కి ఊరేగించాలి. ఎంత జుగుప్సాకరంగా ఉందంటే వీళ్ళ ఆలోచన విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కలిసి అతన్ని యలహంక ప్యాలెస్లో దాచేశారు కాబట్టి అక్కడి నుంచి పట్టకు రావాలి, అతన్ని ఈడ్చుకు రావాలి. ఈడ్చుకు వస్తేనే ప్రజలందరూ కూడా ఈ రోజున తీసుకొచ్చి ఆడవాళ్ళ పాదాల, మహిళా తల్లుల పాదాల మీద పడేయాలి. ఇదే ఈ రోజున కోరుకుంటుంది ఆంధ్ర మహిళలందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.